హాయ్, వెల్కమ్ టు యూయూ టీవీ. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలతో బడ్జెట్ 2025 రాబోతుంది. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారనే అంచనాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఈసారి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రైతుల నుంచి కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైతుల డిమాండ్లు ఏంటి? మరి బడ్జెట్ రైతుల అంచనాలను అందుకుంటుందా? గతేడాది కంటే ఈ దఫా రైతుల కోసం కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? ఈసారి కేంద్ర బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్పై రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అన్నదాత ఆదాయాన్ని పెంచడంతో పాటుగా అనేక కీలక అంశాలు బడ్జెట్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. మన దేశ జనాభాలో 45% పైగా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అయితే ఇది జీడిపికి 15% మాత్రమే దోహదపడుతోంది. ఇందులో వ్యవసాయ వాటాకు సంబంధించిన పెంపుకు ప్రధాని ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందుకు బలం చేకూర్చేలా ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రైతుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో రైతులు తమ డిమాండ్లను ముందుకు తెచ్చారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం స్థిరమైన ధరల ఆధారంగా భారత రైతాంగం గత 5 ఏళ్లలో ఏటా సగటున 4.18% వృద్ధిని సాధించింది. మరోవైపు దేశంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎంఎస్పి కనీస మద్దతు ధర కోసం పంజాబ్, హర్యానా సరిహద్దులో వేలాది మంది నిత్యం ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ నేపథ్యంలో ఇప్పుడు అందరి ఫోకస్ ఎంఎస్పి పైనే ఉంది. అలాగే రానున్న బడ్జెట్పై రైతుల్లో కూడా ఆశలు ఉన్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పీఎం కిసాన్ సన్మాన్ నిధిని రెట్టింపు చేసి పన్నులు తగ్గించాలని కోరుతున్నారు. మార్కెట్ సంస్కరణల ద్వారా రైతుల స్థితిగతులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని, కేంద్ర బడ్జెట్లో దేశంలోని రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. ఇక రైతుల డిమాండ్ విషయానికి వస్తే వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును కనీసం 1% తగ్గించాలి. పీఎం కిసాన్ సన్మాన్ నిధి వార్షిక వాయిదాను 6,000 నుంచి 12,000 రూపాయలకు పెంచాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, ఎరువులపై జీసీటీని రద్దు చేయాలి. ఈటీ ప్రకారం పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పురుగుల మందులపై జీఎస్టీ రేటును 18% నుంచి 5% తగ్గించాలి. అయితే రైతు డిమాండ్లపై కేంద్రం ఇప్పటికే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితికి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు ఆపన్న హస్తంగా ఉంటుంది. ఈ కార్డు ద్వారా రైతులకు రుణాన్ని పలు దఫాలుగా ఇస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి 3 లక్షల రూపాయలుగా ఉంది. అయితే దీన్ని పెంచే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇది రైతులకు చాలా ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఎంతో సహాయపడుతుంది. దీని ద్వారా గ్రామ ఆర్థిక వ్యవస్థలోనూ అభివృద్ధి పెరుగుతోంది. వ్యవసాయ రంగం అభివృద్ధి ప్రభుత్వం గతేడాది కంటే 15% అధికంగా 1.75 లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలను పెంచడంతో పాటు ఎగుమతుల అధిక ప్రాధాన్యతను బడ్జెట్లో ఆలోచించవచ్చు. 2030 నాటికి కేంద్రం ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను $50 బిలియన్ నుంచి $80 బిలియన్ వరకు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.